నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అనంత కాల గమనంలో కొన్ని ప్రదేశాలు మాత్రమే దైవ రహస్యాలను తమలో దాచుకుంటాయి. అఖండ గోదావరి తీరానికి ధీటుగా కృష్ణవేణి మంజీర నాదాల మధ్య ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్న అరుదైన క్షేత్రం మట్టపల్లి. శత్రు సంహారం తర్వాత ఉగ్రత్వాన్ని వీడి లోక కళ్యాణం కోసం యోగముద్రను దాల్చిన ఆ నరసింహుని శాంత గంభీర స్వరూపం ఈ గుహాంతరాల్లోనే నిక్షిప్తమై ఉంది. ఎందరో రాజర్షులు, మహర్షులు తమ తపస్సుతో ఈ నేలను ఒక శక్తి కేంద్రంగా మార్చారు. ఇక్కడి గాలిలో ప్రతిధ్వనించే మంత్రఘోష కృష్ణమ్మ అలల తాకిడికి భక్తుడి అంతరాత్మను మేలుకొల్పుతాయి. శతాబ్దాల నాటి ఆచారాలు, శాస్త్రోక్తమైన కైంకర్యాలు, నిత్య అన్నదాన వైభవంతో విరాజిల్లుతున్న మట్టపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి సంపూర్ణ క్షేత్ర దర్శన వైభవాన్ని నేటి తీర్థయాత్రలో ఆధ్యాత్మిక దివ్యానుభూతి కలిగేలా కనులారా తిలకిద్దాం. కాలం ఎన్ని మలుపులు తిరిగినా, తరాలు ఎన్ని మారినా మారనిది ఆ దైవ సంకల్పం. విలయ కాలంలో లోకాన్ని రక్షించిన ఆ నరసింహ ఆవిర్భావానికి సాక్ష్యంగా నిలిచిన పావన భూమి మట్టపల్లి. సూర్యాపేట జిల్లా సరిహద్దుల్లో కృష్ణమ్మ పాదాలను కడుగుతూ ఉండగా పచ్చని అడవుల మధ్య ఒక నిగూఢమైన గుహాంతర భాగంలో స్వయంభూగా వెలిసిన ఆ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఓ అనిర్వచనీయమైన అనుభూతి. భరద్వాజ మహర్షి వంటి తపోధనులు తమ తపశ్శక్తితో పునీతం చేసిన ఈ నేల నేటికి భక్తుల పాలిట కొంగు బంగారమై వెలుగొందుతోంది. అభయమిచ్చే ఆ స్వామి దివ్య స్వరూపాన్ని, కృష్ణా నదీ తీరపు ఆధ్యాత్మిక సౌందర్యాన్ని, శతాబ్దాల చరిత్రను పులకింపచేసే మట్టపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర వైభవాన్ని చూద్దాం రండి. దేవనవరూప నరసింహ స్వామి రావబ్రోవగ మా తండ్రి స్వామి, ఉగ్రమూర్తికి చందనము పూయగ అగ్రమూర్తికి అర్చనము చేయగ, నరహరికి సౌభాగ్యమిది శ్రీహరికి సౌఖ్యం భూయిది, భక్తితో పూజింతుమయ్యా ముక్తిని మాకియవయ్యా, సింహదళేశా కావగరావా. కృష్ణా తరంగాల గలగలలు మంగళ వాయిద్యాలై వినిపిస్తుండగా ఆకాశాన్ని తాకేలా నిలిచిన రాజగోపురం భక్తులకు స్వాగతం పలుకుతుంది. గోపురంపై కొలువుదీరిన శిల్పకళా వైభవం, దశావతారాల గాథలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటే లౌకిక ప్రపంచపు ఆలోచనలన్నీ మటుమాయమైపోతాయి. ఆ గోపుర నీడలు అడుగుపెట్టగానే ఒక తెలియని దివ్యశక్తి మనల్ని ఆవహించి అంతరాత్మను పరమాత్మ వైపు నడిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. మట్టపల్లి క్షేత్రం తెలంగాణలోని పంచ నరసింహ క్షేత్రాల్లో అత్యంత పురాతనమైనదిగా పేరుగాంచింది. కృష్ణానది ఒడ్డున ఒక సహజ సిద్ధమైన గుహలో స్వామివారు కొలువై ఉండటం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. నారసింహ శ్రీ నమోస్తుతే, వాసుదేవనే నమోస్తుతే, సుందర రూపే ధాత్రి సవేరే వినుతే రాజ రాజీవన, నారాయణ శ్రీ నమోస్తుతే, శాస్తా చేత నమోస్తుతే, జగదానంద వేదాంగరంగ శ్రీ సానా, నారసింహ శ్రీ నమోస్తుతే. రాజగోపురం దాటి లోపలికి ప్రవేశించగానే విశాలమైన ఆలయ ప్రాంగణం భక్తుల భజనలతో ఓం నమో నరసింహాయ అనే మంత్రోచ్చారణలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. పాదరక్షలు విడిచి ఆ పవిత్ర భూమిపై అడుగు మోపినప్పుడు కలిగే స్పర్శ తనువును పులకింపజేస్తుంది. కృష్ణా నది నుండి వచ్చే చల్లని పిల్లగాలి కలిసి భక్తుడి మనస్సును ఒక యోగ ధ్యానముద్రలోకి తీసుకెళ్తాయి. ప్రాంగణంలో ముందుకి సాగుతూ ఉంటే
ఎత్తుగా ఆకాశం వైపు చూస్తున్న ధ్వజస్తంభం కనిపిస్తుంది. అది కేవలం ఒక స్తంభం కాదు, భక్తుల కోర్కెలను స్వామికి చేరవేసే ఒక ఆధ్యాత్మిక వారధి. దానికి సాష్టాంగ నమస్కారం ఆచరించి అహంకారాన్ని అక్కడ వదిలేసి వినమ్రతతో గర్భాలయం వైపు అడుగులు వేస్తుంటే మనసులోని అశాంతి అంతా కరిగిపోయి ఒక నిర్మలమైన నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. నరసింహావతారం లోకా సర్వం సుఖదా ఆది విష్ణు ఓంకారం బ్రోచే శ్రీవరదా వరములిడే దాత దశ దిశ పరిపూర్ణ కరుణతటి శ్రేష్ఠ మనసిజ సంపూర్ణం ముక్త కంఠమందు నిన్నే కీర్తనంబు చేయగా భక్త కోటి పూజలంది నరసింహావతారం లోకా సర్వం సుఖదాం ఆది విష్ణు ఓంకారం బ్రోచే శ్రీవరదా. ఈ ఆలయంలో స్వామివారి పాదాల వద్ద గంగాదేవి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుందని ఒక నమ్మకం ఉంది. కృష్ణానది నీరు అంతర్వాహినిగా వచ్చి స్వామివారిని తాకుతుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనదిగా, పాపాలను హరించేదిగా పరిగణించబడుతుంది. నది ఒడ్డునే వెలసిన ఈ ఆలయ గాలిగోపురం దూరం నుండే భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్వానాన్ని పలుకుతుంది. ఈ క్షేత్రంలోని ధ్వజస్తంభం, గరుడ వాహనం కూడా చాలా విశిష్టమైనవి. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే కనిపించే శిల్పకళా చాతుర్యం పాతకాలపు నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. భక్తులు తమ కోరికలు నెరవేరాలని స్వామివారిని వేడుకుంటూ ఇక్కడ గడిపే ప్రతి క్షణం మనసుకెంతో ప్రశాంతతనిస్తుంది. ఈ క్షేత్రం కేవలం భక్తి మార్గమే కాకుండా మనశ్శాంతికి ఒక చిరునామాగా నిలుస్తుంది. చరిత్ర పుటలను తిరగేస్తే కొన్ని క్షేత్రాలు కేవలం ఆలయాలుగా మాత్రమే కాకుండా యుగ యుగాల ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా కనిపిస్తాయి. అటువంటి మహిమాన్విత క్షేత్రమే మట్టపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. కృతయుగంలో మునుల తపస్సుకు మెచ్చి స్వామివారు వెలిసిన ఈ గుహాలయం వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథలు, చారిత్రక సత్యాలు దాగి ఉన్నాయి. భరద్వాజ మహర్షి వంటి గొప్ప మునులు తపస్సు చేసిన ఈ నేల, అడవిలో దాగి ఉన్న స్వామివారు ఒక భక్తుడి కలలోకి వచ్చి దర్శనమిచ్చిన తీరు, ఇలా ఎన్నో విశేషాలు ఈ క్షేత్ర స్థల పురాణంలో కనిపిస్తాయి. మరి వేల ఏళ్ల చరిత్ర కలిగిన మట్టపల్లి పుణ్యక్షేత్రం ఆ దివ్యగాథను కనులారా చూసి తరిద్దాం. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం కృతయుగం నుండే అత్యంత ప్రసిద్ధి చెందింది. పరమ పవిత్రమైన కృష్ణానది తీరాన ఉన్న ఈ ప్రకృతి సిద్ధమైన గుహలు మునుల ధ్యానానికి నిలయాలు. భరద్వాజ మహర్షి వంటి మహోన్నత మునులు స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ వేల సంవత్సరాల పాటు కఠోర దీక్షతో తపస్సు ఆచరించారని చెప్తారు. అందుకే ఈ ప్రాంతంలోని గాలిలో, నేలలో నేటికి ఆ తపోశక్తి నిక్షిప్తమై ఉంటుందని, ఇక్కడికి రాగానే భక్తులు ఒక తెలియని ప్రశాంతతకు లోనవుతారని ప్రతీతి. మట్టపల్లి స్వామివారు వెలుగులోకి రావడం వెనుక 1000 ఏళ్ల నాటి ఒక అద్భుత ఘట్టం ఉంది. అప్పట్లో ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఈ ప్రాంతాన్ని పాలించే అనుముల మాచిరెడ్డి అనే పరమ భక్తుడికి ఒక రాత్రి స్వామివారు కల్లో కనిపించారు. తానీ అడవిలోని ఒక గుహలో స్వయంభూగా వెలిసి ఉన్నానని, తనను కనుగొని పూజలు నిర్వహించాలని ఆజ్ఞాపించారు. ఆ స్వామి ఆదేశమే మట్టపల్లి క్షేత్ర పునరుద్ధరణకు నాంది పలికింది. కనరే అదిగో అసుర సంహార జ్వాలా నరసింహ, వినరే బ్రోచే దైవ మహోబిల లక్ష్మీ నరసింహ. కనరే అదిగో అసుర సంహార జ్వాలా నరసింహ, వినరే బ్రోచే దైవ మహోబిల
लक्ष्मीनरसिंहा प्रह्लादं काव्यचरितम् आह्लादं भव्यविनुतम् आनन्दं दिव्यमहितं धन्यमे जीवितम् प्रह्लादं काव्यचरितम् आह्लादं भव्यविनुतम् आनन्दं दिव्यमहितं धन्यमे जीवितम् స్వామివారి కళాజ్ఞను అనుసరించి మాచిరెడ్డి అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. కృష్ణానది సమీపంలోని ఒక రహస్య గుహలో యోగ ముద్రలో ఉన్న నరసింహస్వామివారిని కనుగొని పులకించిపోయారు. వెనువెంటనే అక్కడ నిత్య పూజలకు ఏర్పాట్లు చేసి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. నాటి నుండి ఈ క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారంగా మారింది. మాచిరెడ్డి వారసులే నేటికి ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరొక పుణ్యగాథ ప్రకారం హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ప్రహ్లాదుని ప్రార్థనతో శాంతించారు. అనంతరం లోక కళ్యాణం కోసం విశ్రాంతి తీసుకోవడానికి ఈ కృష్ణా తీరాన్ని ఎంచుకున్నారని చెబుతారు. ఇక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధుడైన స్వామి యోగముద్రలో ఉండిపోయారని, అందుకే ఈ క్షేత్రం శత్రుబాధలను తొలగించి ధైర్యాన్నిచ్చే మహాశక్తి కేంద్రంగా వెలుగొందుతోందని భక్తులు విశ్వసిస్తారు. కృష్ణవేణి తరంగాల సవ్వడి మధ్య ప్రశాంతమైన గుహాంతర భాగంలో యోగముద్రలో కొలువై ఉన్న మట్టబల్లి నాథుని దర్శనముతో భక్తుల జన్మ ధన్యం. ఎందరో మహర్షులు తపస్సు చేసిన ఈ దివ్య భూమిలో స్వామివారు స్వయంభూవుగా వెలిసి భక్తుల కష్టాలను కడతేరుస్తున్నారు. చీకటి గుహలో దగదగలాడే కాంతుల మధ్య దర్శనమిచ్చే ఆ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యస్వరూపం ఎలా ఉంటుంది? గర్భాలయంలో జరిగే నిత్య కైంకర్యాల విశేషాలేమిటి? భక్తుల పాలిట కల్పవృక్షమైన ఆ స్వామివారి కరుణా విలాసాన్ని నేత్రపర్వంగా వీక్షించి తరిద్దాం రండి. మట్టపల్లి క్షేత్రంలో ప్రధానమైంది స్వామివారు కొలువైన ప్రాచీన గుహాలయం. భక్తులు గర్భాలయంలోకి ప్రవేశించగానే ఒక విధమైన ఆధ్యాత్మిక కంపనలు కలుగుతాయి. ఈ గుహాలయం చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది. భక్తులు వంగి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది భక్తుల్లో వినయ గుణాన్ని పెంపొందిస్తుంది. గర్భాలయం లోపల స్వయంభూగా వెలిసిన స్వామివారిని దర్శించుకోగానే బయట ప్రపంచంలోని అలజడి తగ్గి మనసుకి అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. ధూపదీప నైవేద్యాల సుగంధంతో, వేదమంత్రాల ధ్వనితో గర్భాలయ ప్రాంగణం నిత్యం వెలిగిపోతూ ఉంటుంది. असुररिपु हरिज्वाल जगति जन परिपाल करुण जरिधाराल नारायण निगम गम सिरिजाल सुगम सुम जनहील अभयदयनुत नाल नारायण श्रीमानिनी भक्त लोकादिनाथ उग्रमे निग्रमै शान्तिंचुनाथ नी चित्ररूपमे वैकुण्ठधाम भक्तालि सेविंचु प्रसादमा वेदालि रक्षिंचु अवतार सोमा सम्मोहनाकार नरसिंहमा. గర్భాలయంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా సుమారు 1.5 అడుగుల ఎత్తులో స్వయంభూగా వెలిశారు. స్వామివారు ఇక్కడ యోగముద్రలో కొలువై ఉండటం విశేషం. స్వామివారి ముఖవర్చస్సు భీకరంగా కాకుండా భక్తులకు అభయమిచ్చే ప్రశాంత రూపంతో కనిపిస్తుంది. విశాలమైన నేత్రాలు, శంఖు చక్రాలను ధరించిన హస్తాలు, హృదయ భాగంలో లక్ష్మీదేవిని నిలుపుకున్న తీరు అత్యంత మనోహరంగా ఉంటుంది. వెండి కవచం, బంగారు ఆభరణాల అలంకరణలు, స్వామివారి దివ్యమంగళ స్వరూపం భక్తుల కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.
మట్టపల్లి యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్న వారి గ్రహదోషాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా స్వామివారి కవచ పారాయణం చేయడం వల్ల శత్రు బాధలు నశిస్తాయని నమ్ముతారు. స్వామివారు ఇక్కడ అత్యంత శక్తివంతుడిగా, పిలిస్తే పలికే దైవంగా ప్రసిద్ధి చెందారు. ఎవరైనా భక్తులు కష్టాల్లో ఉండి స్వామివారిని మనసారా వేడుకుంటే ఆయన యోగశక్తితో వారి కష్టాలను పటాపంచలు చేస్తారని ఇక్కడి క్షేత్ర పురాణం చెబుతోంది. మట్టపల్లి క్షేత్ర దర్శనం కేవలం ప్రధాన గుహాలయముతోనే పూర్తి కాదు. ఈ పవిత్ర ప్రాంగణములో కొలువై ఉన్న ఉపాలయాలు భక్తులకు ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక యాత్ర అనుభూతిని అందిస్తాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వరకు హరిహర భేదం లేదని చాటే శివాలయము నుండి ఇక్కడ ప్రతి అడుగులోనూ ఒక విశిష్టత కనిపిస్తుంది. మరి మట్టపల్లి క్షేత్రంలోని ఈ ఇతర ఉపాలయాల ప్రాముఖ్యత, వాటి వెనుకున్న ఆధ్యాత్మిక విశేషాలను ఇప్పుడు చూద్దాం. మట్టపల్లి క్షేత్రానికి రక్షకుడిగా, క్షేత్ర పాలకుడిగా శ్రీ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ప్రధాన ఆలయానికి వెళ్లే దారిలోనే ఈ ఉపాలయం భక్తులకు దర్శనమిస్తుంది. గర్భగుడి ఎదురుగా హనుమ విగ్రహాన్ని ప్రతిష్ఠించమని స్వామివారే స్వయంగా భక్తుడి కల్లో చెప్పిన కారణంగా ఇక్కడ గరుడ సహిత హనుమ మందిరాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్తారు. ప్రధాన ఆలయ ముఖమండపాన్ని 1974వ సంవత్సరంలో పిడుగురాళ్లలోని శ్రీరామతీర్థ సేవాశ్రమ నిర్మాత కేశవతీర్థ స్వామి నిర్మించి జీర్ణావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించినట్టు స్థల పురాణ కథనం ద్వారా తెలుస్తోంది. జై చిరంజీవా జగదే కవీరా, జై చిరంజీవా జగదే కవీరా, అసహాయ శూరా అంజని కుమారా, జై చిరంజీవా జగదే కవీరా, అసహాయ శూరా అంజని కుమారా. మట్టపల్లి ఒక విశిష్టమైన వైష్ణవ క్షేత్రమైనప్పటికీ ఇక్కడ శివకేశవులకు భేదం లేదని చాటి చెప్పేలా ఒక పురాతన శివాలయంలో రామలింగేశ్వరుడిగా మహేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. రామలింగేశ్వర స్వామి గర్భాలయంలో 3 నాగపణుల శివలింగంగా, మహేశ్వరుడికి ప్రతీకగా, భక్తుల అభీష్టాలు తీర్చే దైవంగా అలరారుతున్నాడు. కృష్ణానది తీరాన పచ్చని ప్రకృతి మధ్య వెలిసిన ఈ శివలింగం ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైంది. భక్తులు నదిలో పవిత్ర స్నానాలు ఆచరించిన అనంతరం మొదట ఈ శివలింగాన్ని దర్శించుకొని ఆ తర్వాతే నరసింహస్వామివారి గుహాలయానికి వెళ్లడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ ఉపాలయం ఆలయ నిర్వహణలో, ఆధ్యాత్మిక క్రతువుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇదే ఆలయంలో తులసి కోట, జంటనాగుల విగ్రహాలు దర్శనమిస్తాయి. శివదర్శనమే జన్మల ఫలము, శివదర్శనమే జన్మల ఫలము, శివక్షేత్రములు మోక్షపు ద్వారము, శివదర్శనమే జన్మల ఫలము, శివక్షేత్రములు. కృష్ణా నదీ తీరాన ప్రకృతి ఒడిలో ఒక గుహలో స్వయంభువుగా వెలిసిన మట్టపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం భక్తుల పాలిట కల్పవృక్షం. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోవటమే కాదు, మనసుకి చెప్పలేనంత ప్రశాంతత లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వైశాఖ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల వైభవం ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. మట్టపల్లి క్షేత్రంలో ఏటా జరిగే ఉత్సవాలు భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో నిర్వహించే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తాయి. ఈ 5 రోజుల వేడుకల్లో భాగంగా జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వేడుకగా సాగుతుంది. వేద మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాల రవళిలో జరిగే ఈ కళ్యాణాన్ని చూడటం భక్తులు తమ అదృష్టంగా భావిస్తారు. సూర్యాపేట జిల్లాలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దర్శన వేళలతో పాటు అక్కడికి చేరుకునే మార్గాల గురించి తెలుసుకుందాం.
భక్తుల కోరికలు తీర్చే ఆ స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తుల వసతి సౌకర్యాలకు సంబంధించిన విశేషాలను కూడా ఇప్పుడు చూద్దాం. మట్టపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రానికి చేరుకోవాలనుకునేవారు రహదారి మార్గం ద్వారా సూర్యాపేట్ నుండి సుమారు 80 కిలోమీటర్లు, అలాగే హైదరాబాద్ నుండి 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మిర్యాలగూడ లేదా హుజూర్ నగర్ ప్రాంతాల నుండి నిరంతరం బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. సులభంగా మట్టపల్లి క్షేత్రానికి చేరుకోవచ్చు. ఆలయ దర్శన వేళలు చాలా అనువుగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటాయి. అయితే శని, ఆదివారాలతో పాటు స్వామివారి కళ్యాణోత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆర్ష భూమిపై కొన్ని క్షేత్రాలకు వెళ్తే మనసుకి తెలియని నిశ్శబ్దం ఆవహిస్తుంది. అడుగు పెడితేనే ఆత్మ ప్రబోధం కలుగుతుంది. అలాంటి అరుదైన పుణ్యధామమే మట్టపల్లి. ఒక భక్తుని కళాజ్ఞగా వెలుగులోకి వచ్చి వేలాది మంది భక్తులకు కల్పవృక్షంగా మారిన ఈ క్షేత్రం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అదొక శక్తి కేంద్రం. నరసింహ కవచ పారాయణముతో శత్రు భయాలను తుడిచిపెట్టే ఆ స్వామి కరుణా విలాసం వర్ణనాతీతం. నిత్యం మంగళప్రదంగా సాగే ఆ కైంకర్యాలు, ఆ ఉత్సవాల వేడుకలు, ఈ క్షేత్రపు అనంతమైన మహిమలకు నెలవైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యధామాన్ని దర్శించుకున్నాం కదా. ఆ స్వామివారి కరుణా కటాక్షాలతో పాటు అమ్మవారి దివ్య ఆశీస్సులు మీ అందరికీ ప్రాప్తించాలని ఆశిస్తూ మరో దివ్యక్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.